ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 14వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చదువుతాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియుడైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను మీరు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నువ్వు వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమారిన వాడవును, దరిద్రుడవును, గురుడ్డి వాడవును, దిగంబరుడునై ఉన్నావు. అది ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడుకున్నట్టు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాపికను నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుతున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినాడా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువారిని నాతో కూడా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములకు ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినును గాక. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెల్లించుదాం. గట్టిగా దేవుని స్తుతించండి, గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంఘమా, దేవుని పిల్లలారా, విశ్వాసులారా, ఈ వాక్యం ఈ రాత్రి మనకే, నేను ఈ రాత్రి ఈ వాక్యం అంతా పూర్తి చేయడానికి సమయం చాలదు. అతి కొద్ది మాటలు మాత్రమే మీతో మాట్లాడదలుచుకున్నాను. లవోదికయ సంఘం. ఏ సంఘము? చెప్పనందరూ. లవోదికయ సంఘము. ప్రకటన గ్రంథములో యోహాను భక్తునికి దేవుని వాక్యము ప్రత్యక్షమై పద్మసు జీవిలో ఇచ్చిన దర్శనములో 7 సంఘములకు ఆ దోతలకు ఈ వర్తమానం చెప్పు, ఈ ఉత్తరాలు రాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను ఎవరు? యోహాను ఎవరు? యోహాను ఎంత ధన్యుడు. వారి తల్లి తన సహోదరుడు యాకోబు ఉన్నాడు. ఆ యాకోబుని స్థాపన చనిపోయిన తర్వాత సంఘం విస్తరిస్తూ ఉన్నప్పుడు ఖడ్గముతో చంపించారు. యాకోబు యోహానుడు ఎవరంటే జబెదయి కుమారుడు. వారెవరు చెప్పండి? జబెదయి కుమారుడు. జబెదయి కుమారుల తల్లి ఒకరోజు యేసు దగ్గరికి వచ్చింది. యేసు దగ్గరికి వచ్చి ఏమందంటే దగ్గరికి వచ్చి నిలబడింది. అమ్మా, అమ్మా, నా వలన నీకు ఏమి కావాలి? అయ్యా, నీకు పిలవగానే నా కొడుకులు 2 వచ్చేసారు. వారి గురించి మనము చదువుతుంటే మొట్టమొదటిగా పేతుని రమ్మన్నాడు. ఆయన వచ్చేసాడు. ఆయన కనుక
ఆయన సహోదరుడు ఆంధ్రయ వచ్చేసాడు. ఆ తర్వాత ఈ జబదేవి కుమారులందరూ అక్కడ వరలు బాగు చేసుకుంటుండే అక్కడ మీరు వచ్చేయంటే వాళ్ళు తమ తండ్రిని వారి యొక్క విడిచిపెట్టేసి ఆ వరలు విడిచిపెట్టేసి యేసు ప్రభు కూడా వచ్చేసారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాప ఆ నాన్న జగన్ ఇంటికి వెళ్ళి ఆ రాముడికి చెప్పాడు. ఆయన ఎవరో వచ్చాడు, రమ్మన్నాడు. నన్ను విడిచిపెట్టేసి అన్ని విడిచిపెట్టేసి వరలు విడిచిపెట్టేసి మొత్తం వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు ఆరాధన మొదలు పెట్టింది. ఆడవాళ్ళ లక్షణం ఏంటి? ఆడవాళ్ళ లక్షణం ఏంటి? ఆరాలు తీయడం. ఆ ఆరాలు తీయడం వాళ్ళకి ఏం తెలిసిందంటే యూదులకు రాజుగా పుట్టాడట, బహుశా ఆయనే ఈయన, ఆయన రాజ్యం వస్తుందంటే దేవుడి రాజ్యం వస్తుంది అంటున్నాడు కనుక ఆయన రాజ్యం వస్తుంది. నీ కుమారులు ఇక్కడ ఆయన కూడా ఉన్నారంటే ముందు ముందు గొప్పలు అవుతారు అంటే ఏసై దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఏమంటుందంటే ముందు అడిగేస్తుంది, అయ్యా అయ్యా నాకేం కావాలంటే నీ రాజ్యములో నా కొడుకులు ఇద్దరిని నీ చేలో పక్కన కూర్చోబెట్టుకో. కూర్చోబెట్టుకోవాలి కుడి పక్కనే ఎడం పక్కనే. అంటే నీ రాజ్యంలో నా కొడుకు ఒకడేమో ప్రధానమంత్రిగా ఉండాలి, ఇంకొకడేమో సైన్యాధిపతిగా ఉండాలి. అది పెద్దలు అంతా ఇద్దరు వచ్చేయాలి. తల్లి ఆశ. నీ పిల్లల గురించి నీ ఆశ ఏంటి? ఏమవ్వాలని ఆశపడుతున్నాం? రూపాయల ఆశలో పిల్లలు వదులుతుంది. ఆ రమ్మ మధ్యలో ఏదో పని ఉందని తీసుకెళ్ళి 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, రాలేదు. ఏం చెప్పకపోయింది. తల్లికి ఫోన్ చేయండి నాన్న. ఫోన్ చేయండి, ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడంట అన్నారు. అది అలాగే చదువుకోతుంది కదా. 4 నెలలు వచ్చి తీసుకొచ్చారు. తీసుకొస్తే మన ఈ డిసెంబర్ నెల మీటింగ్కి వెళ్ళినట్టున్నాం. ఇప్పుడు ఆ అమ్మ కూడా వచ్చినట్టుంది. ఈ నెలలో హైదరాబాద్లో ఏం చేసింది, ఆయన టీచర్ని ఆరాధించారు. ఏదైనా పనిలో ఉన్నారా అంటే వాళ్ళమ్మ ఈ పిల్లలు ఎక్కడ తీసుకెళ్ళిందంటే డ్యాన్స్, బేబీ డ్యాన్స్ తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పిస్తారు. అందులో ఆ డ్యాన్స్, బేబీ డ్యాన్స్ చేయడానికి ఎవరి దగ్గర ట్రైనింగ్ ఇప్పించడానికి తీసుకెళ్ళి అది సెలెక్ట్ అవ్వాలి. మళ్ళీ వచ్చి బయట చేరింది. మళ్ళీ 4-5 నెలలు పోయాక మళ్ళీ తీసుకుంటుంది. నీ పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నావు నువ్వు? నీ పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నావు? శ్రేష్టమైనది ఏంటో తెలుసా? నీవు కోరుకునేవాళ్ళు డాక్టర్లు కావాలనుకోవచ్చు, ఇంజనీర్లు కావాలనుకోవచ్చు, ఏదో కావాలనుకోవచ్చు. నా చిన్న కూతురు డాక్టర్ అవుతాను అందే. సరే అవ్వమ్మా అన్నాను, అవ్వలేదు. మళ్ళీ ఏముందంటే నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతాను అందే. సరే నీ ఇష్టం అవ్వు అని చెప్పారు. ఆ ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది. ఆ డిజైన్ కూడా నాకేం తెలుస్తుంది? నా పెద్ద కూతురు ఆవిడ అక్కడ ఐఏఎస్ రాకుండా అన్నాను. ఏదో నిద్ర రాసేది. పరీక్ష నేనే కూడా తీసుకెళ్ళాను విశాఖపట్నం. రెండవది పెద్దవాడి పెళ్లి చేసి రెండవది మళ్ళీ హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో పెట్టా ఐఏఎస్ కోసం. నాకే గంట తిరుగు 45 తీసుకొచ్చేసారు. కలెక్టర్ అవ్వాలనుకున్నాను. కలెక్టర్ అవ్వాలనుకున్నాను.
కొడుకులిద్దరూ సేవలో నా తండ్రి గారి కంటే శ్రేష్టమైన సేవ చేయాలని కోరుకున్నాను. ఏదో మెల్లిగా ఈస్తున్నారు. మా చిన్నోడు ఏమి ఇస్తున్నాడు నాకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. మా కోరిక ఉండాలి, కోరిక. ఆత్మీయ జీవితంలో నీవు ఏం కోరుకుంటున్నావు? కలవరి కాలంలో మనం ఉన్నాము. 7 సంఘములలో ఆఖరి సంఘము లవోదికయ సంఘము. ఈ లవోదికయ సంఘ కాలము మనము ఉన్నాము. ఈ లవోదికయ సంఘ కాలం అంతా ఆ తక్కిలికిలే దేవుని వాక్యము కనుక నిలిచే సంఘము కాదు. లవోదికయ అంటే అర్థం హక్కుల కోసం పోరాటం. ఏంటంట చెప్పండి. హక్కు. ఏం హక్కు? నీకేం హక్కు కావాలి? ఈ రోజున దైవ సేవకులందరూ చలో హైదరాబాద్ అన్నారు, చెల్లో కలెక్టరేట్ అన్నారు, చలో ఎంఆర్ఓ ఆఫీస్ అన్నారు, ఇప్పుడు చలో ఢిల్లీ అన్నారు. మాకు పనులు కాదు, మాకు అవి కావాలి, మాకు ఈ కావాలి, మాకు ఆ సౌకర్యాలు కావాలి, ఈ సౌకర్యాలు కావాలి. నా దగ్గరికి అమ్మలో రాతో పనులు నేనే సయ్య శిష్యుని అంటున్నాను. ఆయన రాజ్యములు ఏది పాలలేదు. ఆయన రాజ్యం ఈ రాజ్యము సంబంధించినది కాదు. అది పరలోక రాజ్య సంబంధమైనది. ఈ రాజ్య అధికారులతో కానీ, ఈ రాజ్య రాజకీయాలతో కానీ, ఈ రాజ్య మనుషులతో కానీ సంబంధము లేని అద్భుతమైన రాజ్యం యేసయ్య రాజ్యం. యేసయ్య రాజ్యం స్వర్గీయ రాజ్యం, ప్రేమగల సామ్రాజ్యం. అదే చిత్రమైన వచనాలనే అసలు లేదు. మా వాళ్ళు లేరు, మగోళ్ళు లేరు, కంసాలు లేరు. ఆ అక్క పాట అప్పుడే మర్చిపోయింది. ఇప్పుడు గర్గప్పుడు అర్థం అవుతావా? పూర్వకాలపు నా చిన్నప్పుడు పాడిన పాటలు కూడా తుపాకులు లేవు, బాంబులు లేవు, పార్టీలు లేవు, కమ్యూనిస్టులు లేరు, కాంగ్రెస్ లేదు. అక్కడ ఎక్కడ మరి లవోదికయ సంఘంలో అన్ని పార్టీలే, అన్ని ఉన్నాయి. అన్ని కులాలే. ఒక పొరపడు పక్కన ఇంకో పొరపడు కూర్చోరు. వచ్చి కూర్చుని ఒకసారి చూసుకుంటారు, వెనకాల ముందు చూసుకుంటారు. అంటే మన ఈదోడు కాదు, మన బ్యాక్రోడ్ కాదు లేచి ఇంకో పక్క వెళ్ళిపోతారు. అతి లోక సంబంధమైనది కాదు దేవుని రాజ్యము. కానీ లవోదికయ సంఘ కాలములు అన్ని భేదములే, అన్ని వ్యత్యాసాలే. ఆత్మీయ దూతతో ఆత్మ చెప్తూ రాయబడుతున్నది. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, ఆమేన్ అనువాదును. ఎవరు? ఆయన పేరు ఆమేన్. ఆమేన్ అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రార్థన చేస్తున్నారు, ఏమంటావు? ఏలాగు జరుగునుగాక. ఆమేన్ అంటే ఏలాగు జరుగునుగాక. మన
ఈ పరిభాషలు చెప్పాలంటే తథాస్తు, జరుగును గాక, తథాస్తు. ఆయన పేరు ఆమేన్. ఆమేన్ అన్నవాడును నమ్మకమైన సత్యసాక్షియు, దేవుని సృష్టికి ఆదియుడైన వాడు చెప్పు సంగతులేమనగా. ఎవరైనా ఆమేన్ అన్నవాడును సత్యసాక్షియు, సృష్టికి ఆది సంభూతుడును. ఎవరు? సృష్టికి ఆదియుడైన వాడు ఎవరు? ప్రభువైన యేసు. ఎవరు? ప్రభువైన యేసు. ఆయన చెప్పు సంగతులేమనగా. ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ పనులు నేను ఎరుగుదును, నీ పాటలు నేను ఎరుగుదును, నీ మాటలు నేను ఎరుగుదును, నీ ఆలోచనలు నేను ఎరుగుదును, నీ ఉద్దేశంలో నేను ఎరుగుదును, నీ సంభాషణ నేను ఎరుగుదును, నీ ఉద్యోగం అంటే నువ్వు చేసేదేంటో నేను ఎరుగుదును, నీ రాకపోకలు నేను ఎరుగుదును. వీటన్నిటి వలన నువ్వు ఎలాగున్నావంటే నీవు చల్లగానైనాను వెచ్చగానైనాను ఉండలేదు. నువ్వు చల్లగా ఉన్నా సరిపోను, వెచ్చగా ఉన్నా సరిపోను. నువ్వు చల్లగా కానీ వెచ్చగా లేవు కానీ లేవు కనుక నేనేం చేయబోతున్నాను? ఏం చేయబోతున్నాను? నా నోట నుండి ఊపి వేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ సంఘమా సర్వంగమా
దేవుని ఆత్మ నీతో మాట్లాడుతూ ఉన్నది. ఓ విశ్వాసి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నువ్వు చల్లగా ఉన్నావు, చల్లగా ఉన్నావు, చల్లగా ఉన్నావు. ఆత్మలో చల్లారిపోయావు, భక్తిలో చల్లారిపోయావు, ప్రార్థనలో చల్లారిపోయావు, సాక్ష్యంలో చల్లారిపోయావు, ఆరాధనలో చల్లారిపోయావు, ఉపవాసంలో చల్లారిపోయావు. అయ్యో అయ్యో అయ్యో, చల్లారిపోతే పురుగు పట్టేస్తుంది. ఆ చల్లారిపోయినాక పాకిపోతుంది, అది పురుగు పడుతుంది. మన చల్లారిపోయినప్పుడు అర్ధరాత్రంతా మీరు పోయినప్పుడు తెల్లవారేటప్పుడు కానీ పురుగు పడుతుంది. నీ జీవితం ఎలా ఉంది? ఓ విశ్వాసి, ఓ భక్తుడా, నీ ప్రార్థనను చల్లారనివ్వకు, నీ ఆసక్తిని చల్లారనివ్వకు, నీ స్థితులు చల్లారనివ్వకు, నీ మార్గాల జీవితాన్ని చల్లారనివ్వకు, నీ భక్తి జీవితాన్ని చల్లారనివ్వకు. భక్తిని భగవద్గీత, భక్తిని భగవద్గీత, భక్తిని భగవద్గీత. నీ భక్తి భాగము చల్లారిపోతే బూడిదగా మారిపోతావు, బూడిదగా మారిపోతావు, బూడిదగా మారిపోతావు. అయ్యో అయ్యో అయ్యో, ఒక్కసారి నేను పరిశ్రమ చేసుకో. అయ్యో, నా జీవితం అందరూ ఆత్మీయ జీవితంగా ఉంది. సంఘంలో నేను చల్లారిపోయానా? లోకపు కాలంలో లోకపు ఆచారములు నాలోని నొక్కేసి నన్ను చాలా చేసి, ప్రభువా నన్ను వెలిగించు, నన్ను వెలిగించు, నన్ను వెలిగించు, నన్ను వెలిగించు. నా దివిడిని వెలిగించయా, నా దివిడి చల్లారిపోయినందు చేత, అదారిపోయినందు చేత నిన్ను ఎదుర్కోలేదయా. నా దివిడిని వెలిగించు, నా దివిడిని వెలిగించు. అలాగే మా కాళ్ళ మీద అందరూ అడగాలి, అందరూ అడగాలి, అందరూ అడగాలి. చల్లారిపోయిన నన్ను ముట్టున్నాయన, మళ్ళా నీ అగ్ని చేత నన్ను వెలిగించు, నీ అగ్ని చేత నన్ను వెలిగించు, నీ అగ్ని చేత నన్ను వెలిగించు, నీ పరిశుద్ధాత్మని చేత వెలిగించు. ఈ రాత్రి ఎంతమంది వెలిగిస్తున్నారు, ఎంతమంది పరిశుద్ధాత్మను తాకబోతున్నారు. నిన్ను తాకడానికి పరిశుద్ధాత్మను సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయాన్ని జరగాలి, నీ వెలుగుని చదవాలి, ప్రభువుకి దేవుడు కావాలి, వాక్యానికి దేవుడు కావాలి, దేవుడు కావాలి. వాక్యానికి విను, వాక్యానికి లోబడు, వాక్యానికి లోబడు. అయ్యా, నేను లోబడుతున్నానని దేవుడితో చెప్పు. నేను నిలవతో నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా, నీ మాట వింటానయ్యా. లోక మాట విననయ్యా, లోక ఆచారముల మాట విననయ్యా, లోక సంబంధమైన మాట వైపు నా చూపు చూడనివ్వనయ్యా. నీ వైపే చూస్తున్నా, నా కన్నులు నీ వైపే చూస్తున్నది, నా హృదయం నీ వైపే చూస్తూ ఉన్నది. నా హృదయం నీకు ఇస్తున్నాను నాయన, నా హృదయం నీకు ఇస్తున్నాను నాయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. హృదయాన్ని అనిపించే వారందరూ స్తుతించండి. నా హృదయం నీదే ప్రభువా, వాక్యాక్షరణ నా హృదయంలోనికి రానివ్వను, శరీరాక్షరణ నా హృదయంలోనికి రానివ్వను, అంధకార శక్తుల నా హృదయంలోనికి రానివ్వను, చీకటి శక్తుల నా హృదయంలోనికి రానివ్వను. లేదుగా నీవు నా హృదయంలో ఉండు, లేదుగా నీవు నా లోనికి ప్రవేశించి నన్ను వెలిగించయా, నన్ను వెలిగించయా, నన్ను వెలిగించయా. నా వెలుగు ప్రకాశింపజేయగా.
జీవాధిపతి నీకు స్తోత్రములు. ఈ చివరి రాత్రిలో ముందుగా నీ దాసుని ద్వారా మాట్లాడావు. కొద్ది నిమిషములు ఎవరిగా సంఘముతో నీవు మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేస్తున్నావు. మేము చల్లారిపోయిన వారముగా ఉన్నాము. మేము చల్లారిపోతే నీ నోటిలో నుండి ముందు చేస్తానంటున్నావు. నువ్వు మమ్మల్ని వేస్తే నిలబడి మట్టిలో పడిపోయి మట్టి పురుగులు పడిపోతాం నాయన. మేము పొందిన రక్షణ అంతా పాడైపోతుంది. మేము పొందిన వరములన్నీ పోతున్నాయి. మేము పొందుతున్న కృపంతా పోతుంది. మేము పొందుతున్న ధన్యత అంతా పోతుంది. అయ్యా మమ్మల్ని కనికరించండి, మమ్మల్ని కనికరించండి, మాకు కనికరించండి, నన్ను కనికరించండి. మరలా ప్రార్థనతో నింపండి, మరలా పరిశుద్ధాత్మతో నింపండి, మరలా వరములతో నింపండి, మరలా కృపలతో నింపండి. మీ ఆత్మను మా మీద ఉంచండి, మీ ఆత్మను మా మీద ఉంచండి, మీ ఆత్మను మా మీద ఉంచండి. పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి, పరిశుద్ధాత్మతో నింపండి. దాసుల వరములు దయచేయండి, దాసుల వరములు దయచేయండి, దాసుల వరములు దయచేయండి, ప్రవచన వరములు దయచేయండి, ప్రవచన వరములు దయచేయండి, ప్రవచన వరములు దయచేయండి, ప్రార్థన వరములు దయచేయండి, ప్రార్థన వరములు దయచేయండి, ప్రార్థన వరములు దయచేయండి. ప్రభువా మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని వెలిగించండి, మమ్మల్ని వెలిగించండి. ప్రభువు మమ్మల్ని వెలిగించండి. నాయన నీ కృపతో నింపండి, నీ కృపతో నింపండి. ఈ రాత్రి నీ బిడ్డల కోసం ప్రార్థనలు చేస్తున్న వారితో నింపండి. వారు చేసే ప్రార్థనలకు జవాబులు ఇవ్వండి నాయన. ఈ రాత్రి అంతా కాంపౌండ్ చుట్టూ ఈ మందిరం చుట్టూ మీ దూతలు కాపులు ఉంచండి. రక్తంలో పాటుగా కట్టండి, బలహీనులను బలపరచండి, వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. ప్రభువా స్వస్థపరచండి, స్వస్థపరచండి. నా శరీరమును ముట్టండి, బాగు చేయండి. ఆయన రేపు జరిగే ఆరాధనలో మీరు నాతో ఉండండి. రేపు వచ్చి విరుచుదలో మీరు తోడుగా ఉండండి. అయోగ్యులైన వారి రూపం సమీపించకుండా వారిని దూరపరచండి. ప్రభువా యోగ్యత కలిగిన వారుగా మండుచున్న వారి వారి నుండి నీ రూపను సమీపించుటకు కృప దయచేయండి. మందిరము నిండా నీ ప్రభుత్వం తోడుకురండి, నీ భక్తులను తోడుకురండి. ఎవరు వెళ్ళిపోకుండా నీ ప్రజలందరూ సమకూర్చబడడానికి సహాయం చేయండి. ఏ ఉపవాస కూడికలలో ఆయన ఆత్మీయమైన నేరుడు పొందిన వారై సాక్ష్యం ఇచ్చిన ఘనపరిచే కృప దయచేయమని, ఈ రాత్రి దర్శనాన్ని బిడ్డలకు దయచేయమని, ఈ రాత్రి కృప వారిని ఆవరింప చేసి దేవులతో నింపమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడవచ్చిన మనకున్న సంఘమంతటికి సదాకాలముతో ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రవేశనముకి విజయం, శ్రేయస్సులముకి సంపూర్ణ విజయం.